హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెకండ్ సాటర్డే రోజు పిల్లలకి స్కూల్ అయితే హాలిడే ఉండే. ఆ రోజైతే మేము యాదగిరి గుట్టకి వెళ్దామని నైటే అనుకున్నామండి. చాలా రోజులైందండి మేము గుట్టకి రాక. ఈ కొత్త గుట్ట కట్టినప్పటి నుంచి మేము ఇంతవరకు ఒకసారి కూడా రాలేదు, దర్శనం చేసుకోలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట మేము రావడము. మాలాగా మీరు కూడా ఫస్ట్ టైం అయితే ఈ వీడియో అయితే విజిట్ చేయండి. నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, అది ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మేము ఉప్పల్ నుంచి అయితే గుట్ట బస్ అయితే ఎక్కి కొత్త బస్ స్టాప్ దగ్గర అయితే దిగామండి. కొత్త బస్ స్టాప్ పక్కన లెఫ్ట్ సైడ్లో అయితే కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ గుండము, కళ్యాణకట్టు, అన్న ప్రసాదము ఇలా అయితే కొన్ని ఉంటాయన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ గుండం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ వచ్చి నేను స్నానం చేద్దాము అనేసి వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. కానీ నేను స్నానంకి అయితే తీసుకొచ్చి రాలేదు. మామూలుగా అయితే గుండం చూపించేసి ఇంకా మనము కాలుమొహం అన్న కడిగేసి దేవుడి దగ్గరికి వెళ్దాము అనేసి అనుకుంటున్నాము. ఎందుకంటే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఇంకా మేము రావడమే కొంచెం లేట్గా వచ్చేసాము. మార్నింగ్ 9 o'clock బయలుదేరినా కానీ బస్సు అయితే చాలా స్లోగా అయితే వచ్చింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 12 అయిందనమాట. చాలా స్లోగా మేము ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 hours అయితే పట్టిందనమాట. చుట్టూ అయితే గుండం అయితే ఇలా ఉందండి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే రాలేదండి, ఇంకా హాలిడే కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకొని నేను వచ్చాను. ఇంకా అమ్మనేమో కోడల్ని తీసుకొని వచ్చింది. ఇంకా వీళ్ళైతే ఇక గుండం దగ్గరికి అయితే వెళ్తున్నారు. చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నారు వీళ్ళు. చూడండి, చాలా బాగా అయితే కట్టారండి. గుండం అయితే చాలా బాగుంది ఇక్కడ. ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ రావడం. మేము ఇక్కడ పక్క నుంచే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి నేను దర్శనం అయితే చేసుకోలేదు. గుండం కూడా చాలా పైన ఉంది అని అనుకున్నాము. కానీ బస్ స్టాప్ పక్కన, కొత్త బస్ స్టాప్ పక్కన అయితే ఉందండి. నాలాగా మీకు కూడా తెలియని వాళ్ళు ఉంటే మీకు చెప్తున్నాను, కొత్త బస్ స్టాప్ పక్కనే ఉంటుంది. వాటర్ని చూడగానే ఏ పిల్లైనా అసలుకి బయటికి రారండి. ఇంకా మా చిన్నోడైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. అసలుకి నేను స్నానం చేస్తాను అంటున్నాడు, కానీ అసలుకి నేను ఇంకా చేయించలేదు. కాలు చేతులు కడుక్కున్నాడు. ఇంకా అసలు దాంట్లో నుంచి చూడండి ఫుల్గా పాయింట్ తడపేసుకున్నాడు. ఈ ఎదురుగానే కళ్యాణ కట్టు అండి. ఇక్కడ మనం తలనీళ్ళలు అయితే ఇవ్వచ్చు. ఇటు పక్కన అన్నదానం సత్రం అయితే అక్కడ సైడ్ ఉంటుంది. ఇంకా కొత్త బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ నుంచి చిన్న చిన్న బస్సెస్ అయితే ఉంటాయండి, మినీ బస్సెస్ ఉంటాయి. ఆ బస్సుల ద్వారా మనము కొండపైకి అయితే వెళ్ళొచ్చు. చూసారు కదా, కొండపైన కనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము ఈ మినీ బస్, చిన్న బస్ అయితే ఎక్కేసాము. ఇవి ఫ్రీ అండి, కొండపై వరకు ఫ్రీ ఉంటాయి. కొత్త బస్ స్టాప్ నుంచి ఈ బస్సెస్ అయితే ఇందులో ఎక్కేసి వెళ్ళాలి. మన ఓన్ వెహికల్ అయితే 500 దాకా అయితే టికెట్ ఉంటుంది. ఇంకా ఆ ఛార్జెస్ పెట్టుకోలేని వాళ్ళు ఇలా బస్సులో అయితే వెళ్ళొచ్చు. ఈ కొత్త బస్ స్టాప్ వరకు అయితే మనం పార్కింగ్ చేసుకొని పార్కింగ్ టికెట్ అయితే ఉంటుంది. కొత్త బస్ స్టాప్ దగ్గర అయితే పార్కింగ్ టికెట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళాలి ఓన్ వెహికల్ అంటే చాలా కాస్ట్ అయితే పడుతుందన్నమాట. ఇంకా అందుకని చాలామంది ఇలా ఈ బస్లోనే వెళ్తూ ఉంటారు. తిరుపతిలో కొండపైకి వెళ్ళేటప్పుడు బస్సెస్ ఎలా వెళ్తున్నాయో సేమ్ అలానే అనిపిస్తుందండి. మొత్తం టర్నింగ్స్ ఇలా పైకి వెళ్ళడము సేమ్ తిరుపతిలో వెళ్ళినట్టే అనిపించింది. కొండ పైన అయితే స్వామివారు అయితే ఉన్నారు. ఇంకా చూడండి, కమాన్ అయితే ఎంట్రెన్స్ అనమాట ఇది. చూడండి, ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఓన్ వెహికల్స్ తెచ్చుకోవచ్చు అండి. కానీ కాస్ట్ అయితే చాలా 500 రూపీస్ అలా పడుతుందన్నమాట టికెట్. ఇంకా పైకి అయితే వచ్చేసాము. చాలామంది దర్శనం చేసుకోవడానికి ఉన్నారు. వీళ్ళందరూ వచ్చేసి రిటర్న్ కిందికి వెళ్ళిపోవడానికి అయితే ఉన్నారనమాట. ఇంకా మేము బస్ అయితే దిగేసాము. చూడండి కింద వ్యూ ఎలా కనిపిస్తుందో. అక్కడ ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి కదండి, అక్కడే గుండం అయితే ఉంది. బస్ స్టాప్ చూడండి, అన్ని వ్యూ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ చేయించుకుంటారు. ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదండి ఫస్ట్ స్టార్టింగ్లో, అక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కొందరు కాలినడకన కూడా వస్తూ ఉంటారు. ఆ మెట్లు అయితే ముందు పాత మెట్లు ఉన్నాయి కదండి, అక్కడ నుంచి కూడా మెట్లు అయితే ఎక్కొచ్చు. ఇక్కడ సెల్ ఫోన్స్ అయితే తీసుకెళ్ళనివ్వరండి. సెల్ ఫోన్లు కూడా ఇక్కడ టికెట్ ఛార్జ్ ఉంటుంది. ఒక ఫోన్కి వచ్చి 10 రూపీస్. లగేజెస్ మనం అన్నీ ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. వాటికి కూడా టికెట్స్ అయితే ఉంటాయి. ఇంకా మా పిల్లలు అయితే అందరి బొట్లు చూసి మమ్మీ నాకు కూడా బొట్టు ఇలా పెట్టుకోవాలి అని ఉంది అంటే ఇంకా వాళ్ళతో అయితే ఇలా బొట్టు అయితే పెట్టిస్తున్నాను. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు వాళ్ళు. ఇంకా వాళ్ళు దీనికి కూడా చార్జ్ చేస్తూ ఉంటారు కదా.
దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. మేము ఫ్రీ దర్శనంకైతే వెళ్ళాము. 1:00 నించుంటే 3:00 వరకు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ ఉన్నాయి కదండీ! ఇక్కడైతే 150 రూపీస్ లైన్ అనమాట. అక్కడ కూడా లైన్స్ ఉన్నాయి చూడండి. ఎదురుగా ఉన్నాయి కదా! అలా స్టాండ్‌వి. అందులో కూడా లైన్స్ అయితే నించొని 150 రూపీస్ టికెట్ అనమాట అక్కడ. మేమైతే ఫ్రీ దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇది యెల్లో కనిపిస్తుంది చూడండి. ఈ యెల్లో కలర్ దాంట్లో నుండి స్టార్ట్ చేస్తే ఇలా ఎల్ షేప్‌లో మాకు 1 ½ అవర్ అయితే పట్టిందండి. టోటల్ మాకు 2 అవర్స్ అయితే దర్శనానికైతే పట్టింది. సాటర్డే, సండే కాబట్టి చాలా రష్ అయితే ఉంటారు. దర్శనం అయిపోయాక కిందికెళ్ళేసి ఫోన్ తీసుకొచ్చి వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. చూడండి వీళ్ళందరూ దర్శనం చేసుకొని ఇక్కడ ఫొటోస్, ఇంకా ఇటు సైడ్ యెల్లో కలర్ ఉంది కదండీ! అక్కడ సైడ్ అయితే ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. చూడండి వ్యూ అయితే చాలా బాగుంది. చాలా మంచిగా అయితే కట్టారండి. సేమ్ తిరుపతిలో ఎలా ఉందో అలా అయితే కట్టారనమాట. కానీ సెకండ్ సాటర్డే రోజైతే అసలు రావద్దు. సండేస్ టైంలో, నార్మల్ టైంలో అయితే రావచ్చు. వీకెండ్‌లో వస్తే ఇలా రష్ ఉంటుంది. చాలా పబ్లిక్ అయితే ఉంటారు కాబట్టి ఇంకా నార్మల్ టైంలో రావాలి. నేనైతే పిల్లల కోసం అయితే ఇంకా సెకండ్ సాటర్డే కదా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలనేసి నేను అనుకోకుండా నైటే అనుకొని ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరామండి. నేను, మమ్మీ ఇలా పిల్లలమైతే వచ్చాము. ఇంకా రిటర్న్ అయితే కిందికి ఇలా వెళ్ళిపోతూ ఉన్నాము. మనము దర్శనం చేసుకున్నాక వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫోన్ అయితే నాట్ అలౌడ్ చెయ్యరు అసలుకి. ఫోన్ అయితే తీసుకెళ్ళొద్దు. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.